నుంచి దూసుకు వెళ్ళిపోతుంది. ఈ లోపల ఎదురుగుండా అదే వేగంతో చెప్తుంటేనే అమ్మా నాన్న గుర్తొచ్చేస్తున్నారు. చిన్న సరదాయే వేరెవరికో ప్రాణాంతకం. ఏ చీకు చింత లేకుండా గడపాల్సిన వయస్సులో నిస్సహాయమైన జీవితం. సహధర్మచారిణి అనే పదమో, పతివ్రతనో, భర్తను అనుగమించేదో ఇలాంటి పదాలు ఏవీ తెలియవు. శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. 2026 సంవత్సరం వచ్చేస్తుంది కదా. న్యూ ఇయర్ అని అందరూ పార్టీలు చేసుకుని తాగకూడనవన్నీ తాగి తినకూడనవన్నీ తిని తప్పతాగి పడిపోతూ ఉంటారు. మనం మాత్రం ఏం చేద్దామంటే ఈ న్యూ ఇయర్ని ఒక మంచి పనితో, ఒక పుణ్యకార్యంతో ప్రారంభిద్దాం. ఆ రకంగా మనకి పితృదేవతల ఆశీస్సులు, భగవంతుడి ఆశీస్సులు కూడా దొరుకుతాయి. మనం చాలాసార్లు అవసరం లేనప్పుడు రోడ్ల మీద వెహికల్స్లో వెళ్తూ హై బీమ్ వేసుకుని వెళ్తూ ఉంటాం కదా. అదేదో సరదాగా అనిపిస్తుంది మనకి. కొన్నిసార్లు ఆ చిన్న సరదాయే వేరెవరికో ప్రాణాంతకం అయిపోతుంది. ఇదిగో ఇక్కడ నేను చూపిస్తున్న జంట ఉన్నారో, ఆయన పేరు పోషయ్య, ఆమె పేరు రాజమ్మ. మాల కులానికి చెందిన వాళ్ళు. ఆయనకి 83 ఏళ్ళు, ఆమెకి 78 ఏళ్ళు. ఏ చీకు చింత లేకుండా గడపాల్సిన వయస్సులో నిస్సహాయమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. పాపం ఒక చిన్న హై బీము వాళ్ళ జీవితాన్ని నాశనం చేసేసింది. పాపం వాళ్ళని చూస్తూ ఉంటే ఎవరికైనా అమ్మా నాన్నలు, ఆ పెద్ద వయసులో ఉన్న అమ్మా నాన్నలు, ఇప్పుడు మన అమ్మా నాన్నలు ఉండుంటే ఆ వయసులో ఉండేవారు కదా, అది గుర్తొచ్చి బాధేస్తుంది. అందుకని ఈ నెలకో మంచి పని వాళ్ళకి సహాయం చేయడం చేద్దాం మనం. ఇంతకీ ఎక్కడున్నారు వాళ్ళు అంటే, తెలంగాణలో జగిత్యాల ఉంది కదా, దానికి ఒక 20-30 కిలోమీటర్ల దూరంలో ఒక చిన్న పల్లెటూరు. అయితే అది ఎక్కడో జగిత్యాల దగ్గర మారుమూల పల్లెటూరు. ఆ ఊళ్ళో 100 గడపలు ఉంటాయేమో. మరి మాకు ఎలా తెలిసింది వాళ్ళ గురించి అంటే, నేను మీకు గత నెలకో మంచి పనిలో జగిత్యాల దగ్గర జంట గురించి చెప్పాను కదా అని. మనం చక్కగా అక్కడికి వెళ్ళి సేవ చేస్తాం. వాళ్ళు ఈ రాజమ్మ గురించి, పోషయ్య గురించి మాకు తీసుకొచ్చి చెప్పారు. ఈ పోషయ్య ఏమో ఆయన ఎడ్ల బండి నడిపేవాడు. ఆ రాజమ్మ ఏమో మేకలు కాసుకుని అలాంటివి చేస్తూ ఇంట్లో సహాయం చేసేదన్నమాట. వాళ్ళకి పెళ్ళైన 2 ఏళ్ల కంటే ఎప్పుడో దశాబ్దాల క్రితం ఒక దారుణమైన సంఘటన జరిగింది. ఏమిటంటే, ఎవరో పెళ్లివాళ్ళు వచ్చి పోషయ్యని బండి కడతావా, పెళ్లికి వెళ్దాము అని అడిగితే సరే అని చెప్పి బండి కట్టారట. ఎడ్ల బండి, 2 ఎడ్లతోటి కడితే అందులో పెళ్లివాళ్ళు 8 మంది కూర్చున్నారు. బాగానే ఉంది. కొత్తపల్లి అనే ఊరికి తీసుకువెళ్ళాలన్నమాట. రాత్రి వెళ్తున్నారు. వీళ్ళు రోడ్డు మీద వెళ్తూ ఉంటే హఠాత్తుగా ఒక లారీ పక్క నుంచి వచ్చి హార్న్ కొట్టేసరికి కొంచెం మధ్యలోకి తప్పుకున్నారు. ఆ లారీ అట్నుంచి దూసుకు వెళ్ళిపోతుంది. ఈ లోపల ఎదురుగుండా అదే వేగంతో ఇంకో లారీ వచ్చింది. ఆ ఎదురుగుండా ఉన్న లారీకి హై బీమ్. దాంతో అది కళ్ళల్లో పడేసరికి, ఆ చీకటి రాత్రి కదా, ఎడ్లు కంగారు పడిపోయి గింజేసుకున్నాయి. ఈయనకు కూడా అర్థం కాలేదు పోషయ్యకి. దాంతో పట్టు తప్పుతున్నాయి కదా అని చెప్పి అదిలించాడు వాటిని. అంతే. ఆ లారీలు దాటుకునేసరికి అవి వెళ్ళి ఆ పక్కనే రోడ్డు పక్కన అలా దిగువలో ఒక మురిక్కాల ఉంటే ఎడ్లు అందులో పడిపోయాయి. పాపం ఇతను ఎగిరి వెళ్ళి ముందు కూర్చుని ఉన్నాడు కదా, మోకాళ్ళు 2 అక్కడ ఒక గట్టు ఉంది, ఆ గట్టుకి తగిలి విరిగిపోయి అమ్మా అని కేక పెట్టాడు. పాపం అదృష్టం ఏమిటంటే ఆ బండిలో ఉన్న మిగతా 8 మందికి ఏవో చిన్న చిన్న గాయాలు తప్పితే ఏమీ కాలేదు. ఇతనికి మాత్రం 2 కాళ్ళు విరిగిపోయి అంత రాత్రి చీకట్లో అక్కడ పడిపోయాడు. దాంతో వాళ్లే పాపం సహృదయంతో ఏం చేస్తారంటే, ఏదో వెహికల్ని ఆపి తీసుకువెళ్ళి అక్కడెక్కడో దగ్గరలో ఉన్న హాస్పిటల్లో చేర్పించి ఆ పక్క రోజు భార్యకి తెలియజేశారు. అప్పట్లో మొబైల్ ఇవన్నీ లేవు కదా ఇంకాను. పక్క రోజు తెలియజేస్తే పాపం ఆ అమ్మాయి పరిగెత్తుకుని వెళ్ళి చూసి కన్నీరు మున్నీరు అయిపోయింది. ఆ కాలంలో రాడ్లు అవి వేయలేట, ఏదో కట్టు కట్టారు, ట్రీట్మెంట్ ఇచ్చేసారు. ఆ ట్రీట్మెంటే పాపం ప్రైవేట్ హాస్పిటల్లో చేయించుకున్నారు. చాలా ఎక్కువ డబ్బులు అయ్యి చివరికి పొలం కూడా అమ్మేసుకోవాల్సి వచ్చింది. కానీ ఆ కాళ్ళు సరిగ్గా అతుక్కోలేదు. ఇంకా చివరికి నడక కూడా సరిగ్గా రాలే. అప్పటి నుంచి పాపం తీవ్రమైన కష్టాలు మొదలయ్యాయి. దశాబ్దాలుగా పాపం అతను పనికి వెళ్ళలేకపోతున్నాడు. ఇనప గొట్టాలతో తనే ఒక వాకర్ చేయించుకుని ఆ వాకర్ సహాయంతో నెమ్మదిగా నడుస్తున్నాడు. అసలు మేము మాట్లాడినప్పుడు ఒక మాట అన్నాడు. ఏమిటంటే, బయటికి వెళ్ళి నాకు ఒకసారి చుట్టూ ఎలా ఉందో ప్రకృతి చూడాలనుందండి అన్నాడు.
ఇక బండి ఏదైనా బండి ఎటన్నా పోదామంటే ఎటన్నా పోయి చూద్దామంటే చిన్న ఆశ, చిన్న కోరిక, అది కూడా తీర్చుకోలేని జీవితం. ఎందుకంటే వాళ్ళకి పెళ్ళైన 2 సంవత్సరాలకే యాక్సిడెంట్ అయింది కదా! దానివల్ల పిల్లలు లేరట. జీవితంలో తీసుకువెళ్ళే వాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. చాలా బాధ అనిపించింది అది విని. కానీ ఇంత బాధలోనూ ఆనందకరమైన విషయం ఏమిటంటే, అతని భార్య మాత్రం అతన్నే అంటిపెట్టుకుని సుఖంలోనూ, కష్టంలోనూ అతనితో పాటే ఉంటుంది. పిల్లలు లేకపోయినా సరే ఆ భార్యే అతన్ని ఒక పిల్లోడిలా చూసుకుంటోంది. పాపం నేచర్ కాల్‌కి వెళ్ళాలనుకోండి బహిర్భూమికి, వెళ్ళి అక్కడెక్కడ బయట కూర్చోలేడు కదా! దాంతో పాపం ఆ అమ్మాయి ఒక బకెట్ పెట్టి, అందులో వెళ్ళాక అమ్మాయే శుభ్రం చేస్తుంట. చూడండి, దాంపత్యం సుఖదుఃఖయోర్ అనుగతం అంటారు భవభూతి మహాకవి. అంటే సుఖాన్ని, దుఃఖాన్ని కలిపి పంచుకోవడమే దాంపత్యం అని. అంతేగాని సుఖాలు ఉన్నన్ని రోజులు ఆహా అంతా బానే ఉండి, ఒక్క దుఃఖం రాగానే వెంటనే భార్యని భర్త, భర్తని భార్య తిట్టుకున్నారనుకోండి, అదేం దాంపత్యం? అసలు ఈ మధ్య రీసెంట్‌గా ఒక కేసు వచ్చింది. ఏమిటంటే పాపం కుర్రవాడు ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు నాకు తెలిసి 25 ఏళ్ల లోపే ఉంటాయి. చక్కగా కాపురం చేసుకుంటున్నారు. ఈ లోపల ఆ అబ్బాయికి ఒక యాక్సిడెంట్ అయ్యి, అందులో గ్యాంగ్రీన్ వచ్చేసి కాలు తొడ వరకు మొత్తం తీసేశారు. ఒక కాలు అంతా. ఇంకొకే కాలు ఉంది. ఇద్దరిది లవ్ మ్యారేజ్. ఇద్దరు బాగా చదువుకున్న వాళ్ళు. కానీ ఆ అమ్మాయి అక్కడ హాస్పిటల్ నుంచే ఇంక ఇతనితో నేనేం కాపురం చేస్తాను అని చెప్పేసి వెళ్ళిపోయిందిట. పాపం ఆ తల్లిదండ్రులు అంతా ట్రీట్మెంట్ అయ్యాక ఇంటికి తీసుకువెళ్ళే సమయానికి డైవర్స్ నోటీస్ కూడా పంపించింది. ఈ రాజమ్మకి చదువు రాదు. సహధర్మచారిణి అనే పదమో, పతివ్రతనో, భర్తను అనుగమించేదో ఇలాంటి పదాలు ఏవీ తెలియవు. ఒకవేళ మనం చెప్పినా సరే వాటి అర్థాలు కూడా తెలియవు కనీసం. కానీ దశాబ్దాలుగా భర్త తోడిదే లోకం. మొట్టమొదట్లో మేకలు కాసి పోషించేదిట. తర్వాత డబ్బులు లేక ఆకలికి ఆ మేకల్ని కూడా అమ్మేసుకున్నారట. ఇప్పుడు 83 ఏళ్ళు అతనికి, 78 ఏళ్ళు ఆమెకి. ఇంకా భర్తకి సేవ చేసి 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 నడుం కింద భాగం అంతా చాలా ఇబ్బంది పెట్టేస్తూ 10 నిమిషాలు నించోగలదట. వెంటనే కూర్చోవాలట. మళ్ళీ కూర్చుంటే 10 నిమిషాలే కూర్చోగలదట. మళ్ళీ నించోవాలి. నడుం కింద నుంచి మొత్తం అంతా పాడైపోయి పాపం ఎంత బాధపడుతున్నారో దంపతులిద్దరు. వాళ్ళు ఎన్ని మందులు మింగుతున్నాము అనేది ఒక మూట మంచం కింద నుంచి తీసి చూపించేది. ఇదిగో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అన్ని మందులు తింటున్నారట. వాళ్ళకి వచ్చేది ఏమిటి ఇంతకీ? ఎలా ఆదాయం ఎలా గడుస్తోంది అంటే, గవర్నమెంట్ నుంచి నెలకి 2000 పెన్షన్ మాత్రమే వస్తోంది. 16 కేజీల బియ్యం వస్తుంది. ఇంకా మిగతా వికలాంగుల పెన్షన్ అలాంటివి ఏవీ రావట్లేదు. దాంతోనే గడుపుతున్నారు. పాపం పోషయ్య అన్నాడు, నాకు స్వామి ఏదైనా పని చేసి సంపాదించుకోవాలనుంది, కానీ కొంచెం దూరం నడిస్తేనే నా కాళ్ళు నొప్పులు పుట్టేస్తున్నాయి, నేను పని చేసుకోగలనా ఇంకా అని అమాయకంగా చిన్నపిల్లడు అడిగినట్టు అడిగాడు. పాపం ఆదుకునే వాళ్ళు లేరు బాంచన్, మీరైనా ఆదుకోండి అని చెప్తా అమ్మాయి ఏడ్చేసింది. అసలు మాట మాట్లాడితే అంతే, మీరు ఆదుకోండి మమ్మల్ని అని. అసలు వాళ్ళ ఏడుపు చూసి హృదయ విదారకంగా అనిపించింది. పిల్లలు పుట్టలేదు బాంచన్ అని చెప్పి కళ్ళమటి నీళ్లు పెట్టుకున్నారు. పిల్లలు ఉండుంటే ఏదో కలో గంజో ఏదో ఒకటి దొరికేది కదా. ఏదేమైనా తల్లిదండ్రులకి ఏదో ఒకటి పోస్తారో అలా దొరికేది అని ఆశ. వాళ్ళ జీవితం అంతా చూశాక, వాళ్ళతో మాట్లాడాక, వాళ్ళ బాధని విన్నాక నాకేమనిపించిందో తెలుసా? ఏం వాళ్ళకి పిల్లలు లేకపోతే మనందరం వాళ్ళ పిల్లలు కావా? మనం ఆదుకోలేమా అని. ఈ వయస్సులో ఇంతకన్నా పెద్ద కష్టం ఏముంటుంది? ఖచ్చితంగా సహాయం చేద్దాం. ఇంకా వాళ్ళు కష్టపడక్కర్లేకుండా సహాయం చేద్దాం. ఎలా చేయాలంటే, మన అమ్మా నాన్నలు బ్రతికున్నారనుకోండి, మనందరం కలిసి చేసిన సహాయం మన అమ్మా నాన్నలకు చూపిస్తే శభాష్రా మంచి పని చేశారు అనాలి. ఒకవేళ అమ్మా నాన్నలు లేని వాళ్ళు అయితే కనుక పితృదేవతలు సంతోషించేలాగా చేద్దాం. ఇంతకీ ఏం చేద్దామండి? వాళ్ళకి వాళ్ళ ఇల్లు చూశారు కదా ఎలా ఉందో, ఆ ఇల్లు ఏమన్నా బాగు చేయించమా కొంచెం అని అడిగాం. అడిగితే వద్దు బాబు, అది వద్దు, మా ఇల్లు మా కోళ్ళు మాకు అన్నీ బాగానే ఉన్నాయి అన్నారు. వాళ్ళు కొన్ని కోళ్ళని పెంచుకుంటున్నారు, అవే వాళ్ళకి పిల్లల్లాగా అనమాట. కానీ ఒకే మాట అడిగారు, ఏమిటంటే బాంచన్ మా ఆకలి తీర్చండి, మాకు 2000 వస్తున్నాయి కదా, ఇంకొక 2000 ఇవ్వండి చాలు, మేము హాయిగా బ్రతుకుతాము అని అడిగారు. అసలు ఇలా ధనం ఇవ్వడానికి మన ట్రస్ట్ ప్రిన్సిపల్కి ఎగనెస్ట్. అది మీకు గతంలో కూడా చెప్పా, ఎవరికి ధనం ఇవ్వము, వాళ్ళకి స్వయం ఉపాధి కల్పిస్తాము అని. కానీ కొన్ని నెలల క్రితం చూస్తే మీరు నాగలక్ష్మి సతీష్ అని ఒక అక్కా తమ్ముళ్ళ విషయంలో మనం పెన్షన్ ఇచ్చాం, గుర్తుంది కదా. ఎందుకంటే వాళ్ళని చూసేవాళ్ళు ఎవ్వరూ లేరు. కొంచెం చూసేవాళ్ళు ఉంటే, లేకపోతే వాళ్ళు పని చేసుకునే స్థాయిలో ఉంటే అప్పుడు వాళ్ళకి ఏదైనా ఆసరా కల్పించవచ్చు. వాళ్ళు చూసేవాళ్ళు ఎవరూ లేకుండా నిస్సహాయమైన స్థితిలో ఉన్నారు. అందుకని అలా ఇచ్చాము. భగవంతుడి దయ వల్ల ఏమిటంటే ప్రతి నెల 1వ తారీఖు కల్లా
వాళ్ళ అకౌంట్లో వెళ్ళి 8,000 పడిపోతున్నాయి. వాళ్ళు కూడా సంతోషంగా అది పడగానే ప్రతి నెల మాకు క్షేమంగా ఉన్నాము అంటూ ఒక వీడియో పంపిస్తారు. ఇదిగో ఇక్కడ చూడండి, మీరు కూడా సంతోషిస్తారు. నమస్కారాలు. 2025 డిసెంబర్ నెల డబ్బులు మాకు అందేయండి. థ్యాంక్ యూ అండి. అలాగనే మళ్ళీ ఇన్నాళ్ళకి ఇంకొక నిస్సహాయమైన ఎవ్వరూ చూసేవాళ్ళు లేని స్థితిలో ఉన్న జంట వచ్చారు కదా. మరి మన అమ్మా నాన్న ఆ స్థితిలో ఉన్నారనుకోండి, నువ్వు ఊహించుకోగలవా? బాధేసింది అసలు. అందుకే 2000 ఏమిటి, నెల నెల ఇంకా ఎక్కువే ఇద్దాము అని నిర్ణయించుకున్నాం. కాకపోతే గతంలో నాగలక్ష్మి వాళ్ళకి ఇప్పుడు నెలకి 8,000 ఇవ్వాలి అంటే 15.25 lakhsని ఎస్బీఐలో ఫిక్స్డ్ డిపాజిట్ చేసాం. దానివల్లనే నెలకి ఇంట్రెస్ట్ రాగానే వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. ప్రతి నెల 8,000 పెన్షన్. అలాగే వీళ్ళ కోసం కూడా ఇంకొక ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దాం. ఆ డబ్బుతో ఆ రాజమ్మకి పెన్షన్ ఇద్దాం. అతనికి వస్తుంది కానీ అమ్మాయికి రావట్లేదు కదా, అది ఇద్దాం. అందుకని మా వైపు నుంచి ఈ నెల ట్రస్ట్ అకౌంట్లో మేము 15,000 వేస్తున్నాం వీళ్ళకి పెన్షన్ ఏర్పాటు చేయడానికి. ఇంతే కాకుండా ఇంకేదైనా సేవ కూడా అందిద్దాం. ఎందుకంటే వాళ్ళ జీవితం చాలా నిస్సహాయమైన స్థితిలో ఉంది కదా. అందుకని మనకి వీలైనవన్నీ ఇంకా అందిద్దాము. ఇంతకన్నా బెటర్గా వాళ్ళ జీవితం ఉండేలాగా కొన్ని ఫెసిలిటీస్ కల్పిద్దాం. అవి ఏమి చేసాము అనేది మళ్ళీ అవన్నీ అయిపోయాక ఇంకో వీడియో చేసి మీకు చూపిస్తాం. అది వాళ్ళ జీవితం. అందుకని వాళ్ళకి తప్పకుండా సహాయం చేద్దాం. అసలు వాళ్ళ గురించి చెప్తూ ఉంటేనే బాధ వచ్చేస్తుంది. శ్రీమాత్రే నమః. చెప్తూ ఉంటేనే అమ్మా నాన్న గుర్తొచ్చేస్తున్నారు. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. సుశీల నండూరి శ్రీనివాస్ చారిటబుల్ ట్రస్ట్ చేసే సేవకి డొనేషన్ ఇవ్వదలుచుకున్నారా? అందుకు 2 మార్గాలున్నాయి. ఫస్ట్ మెథడ్, susila.nanduri.srinivas.org అనే మన వెబ్సైట్కి వెళ్ళి పైనున్న డొనేట్ నౌ అనే బటన్ని క్లిక్ చేయండి. అక్కడున్న ఫామ్లో మీ డీటెయిల్స్, గోత్రం ఫిల్ చేసి డొనేషన్ ఇవ్వచ్చు. అలా చేస్తే రిసిప్ట్ కూడా ఆటోమేటిక్గా వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్కి కూడా వాడుకోవచ్చు. సెకండ్ మెథడ్, మీ డొనేషన్ ఇక్కడ చూపిస్తున్న అకౌంట్ నెంబర్కి కానీ క్యూఆర్ కోడ్కి కానీ పంపించండి. సెకండ్ మెథడ్లో డొనేషన్ పంపిస్తే ఆ స్క్రీన్ షాట్ని ఈ క్రిందున్న వాట్సాప్ నెంబర్కి మీ పేరు, గోత్రంతో సహా పంపించండి. శ్రీమాత్రే నమః.